స్పైన్ ఏరియాలో హ్యాండ్స్ చేతుల మీద ఏం జరుగుతుంది అనే పాయింట్లో సో యు ఆర్ రిలీజింగ్ ఆల్ యువర్ ఎమోషన్స్ విచ్ ఆర్ అక్యూములేటెడ్ అని చెప్పారనమాట. సో ఎమోషన్స్ అన్ని రిలీజ్ అయిన తర్వాత నేను స్లోలీ మా కిడ్స్ హెల్త్ గురించి, ఆ, నా హస్బెండ్ హెల్త్ గురించి అడిగాను. నా హస్బెండ్కి హెడ్ హాస్టల్ సర్జరీ చేశారనమాట. సో తను కొంచెం స్లోగా ఉంటారు, సో టేక్ కేర్ చేయాలి అని చెప్పారు. సో నేను అలా మా హస్బెండ్ కేర్ తీసుకున్నాను అలానే. తర్వాత మా పిల్లల గురించి అండి, మా పిల్లల్లో స్లోగా ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. వాళ్ళలో కొన్ని కొన్ని మంచి భావాలు, తర్వాత పరివర్తన జరగాలి అని చెప్పారు. ఆ పరివర్తనతో పాటు వాళ్ళలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని చెప్పారు. సెకండ్ డ్రీమ్ లో వచ్చేసి యూనివర్స్ క్రియేషన్ చూపించారు. నాకు చాలా సార్లు హాస్టల్ ట్రావెల్ కూడా జరిగింది. సో ఈ డ్రీమ్ లో కూడా నాకు హాస్టల్ ట్రావెల్ జరిగింది అనమాట. సో హాస్టల్ ట్రావెల్లో ఆ, నాకు మాస్టర్స్ తీసుకెళ్లారు పైకి. తీసుకెళ్లేటప్పుడు మేము చాలా హైట్ నుంచి పైకి వెళ్ళాను. అక్కడ చాలా ఎలిఫెంట్స్ ఉన్నాయి, వాళ్ళన్నిటి నుంచి దాటించుకొని తీసుకెళ్లారు. అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకుంటూ 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 నేను ఒక ఎత్తైన ప్రదేశానికి వెళ్ళాను. దాని తర్వాత హాస్టల్ ట్రావెల్కి తీసుకెళ్లారు. హాస్టల్ ట్రావెల్ చేశాను. చేసిన తర్వాత ఒక పక్కనే ఉంచేసి యూనివర్స్ క్రియేషన్ అంతా చూపించారు. యూనివర్స్ క్రియేషన్లో ఒక ఆ, మనకి సైన్స్ అలాంటివి కొన్ని తెలుసు కాబట్టి మనం అలా అర్థం చేసుకున్నామో ఎలానో ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ అయితే ఉంది. ఆ ఎనర్జీ ఏం చేస్తుంది అంటే ఒక స్టార్స్ని క్రియేట్ చేసింది, ప్లానెట్స్ని క్రియేట్ చేసింది, గెలాక్సీని క్రియేట్ చేసింది. అండ్ దెన్ దాని తర్వాత మనకి ఆ, ఈ హాస్టల్ మాస్టర్స్ ఉన్నారు, డిఫరెంట్ తలాలు ఉన్నాయి, అన్నీ చూపిస్తూ వచ్చారనమాట. సో కాస్మిక్ ఎనర్జీ అంటే ఎలా ఉంటుంది, అది హ్యూమన్ రేడియేషన్కి ఎలా ఉపయోగపడుతుంది, కాస్మిక్ ఎనర్జీతో మనం ఎలా కనెక్ట్ అవ్వచ్చు, అలా ఒక్కొక్క పాయింట్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తూ ఉన్నారు. నేను ప్రాక్టికల్గా చూశాను అసలు యూనివర్స్ ఎలా క్రియేట్ అయింది అనేది. ఆ డ్రీమ్ను చూపించారనమాట. దాని తర్వాత నెక్స్ట్ అంతా నాకు హీలింగ్ అన్నమాట. నాకు బాడీలో ఉండే ప్రతి టిష్యూని నాకు క్లెన్స్ చేశారు. దే ఆర్ యూజింగ్ ఒక కైండ్ ఆఫ్ నీడిల్స్ వాడుతున్నారనమాట. దాంతో నాకు ఒక విధమైన గుడ్ పెయిన్ వస్తుంది. ఆ పెయిన్తో నేను చెప్పలేను, అరవలేను, అట్లా అని చెప్పేసి పెయిన్ లేదు అని అనుకోలేను. అలాంటి ఒక విధమైన ఎక్స్పీరియన్స్ అనమాట. సో నీడిల్స్తో అన్ని ప్లేసెస్లో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయో మరి ఏమున్నాయో మెల్లిమెల్లిగా తీస్తున్నారు. సో నేను అడిగాను ఏం తీస్తున్నారు అంటే, మేము టిష్యూ లెవెల్లో క్లీన్ చేస్తున్నాము. నీకు సెల్స్, నీ బాడీ, నీ బ్లడ్ సెల్స్ కానీ ఏవైనా కూడా అన్ని ఇప్పుడు ప్యూరిఫై అవుతాయి. ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ రీబర్త్ టు యూ అని చెప్పారనమాట. ప్రతి అణువున అంటే ప్రతి టిష్యూ క్లెన్స్ చేశారు.